యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో పలికినటువంటి 6వ మాట సమాప్తమైనది అనే మాటను ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. బైబిల్లో తండ్రి అయిన దేవుడు ఆయన ఒకసారి సమాప్తమైనది అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా త్వరలో సమాప్తమైనది అని చెప్పబోతున్నారు. ఈరోజు నేను తండ్రి అయిన దేవుడు సమాప్తమైనది అని అనటం ద్వారా ఏమి ప్రారంభమైనది, కుమారుడైన దేవుడు సమాప్తమైనది అనడం ద్వారా ఏమి ప్రారంభమైనది, పరిశుద్ధాత్మ దేవుడు సమాప్తమైనది అని అనటం ద్వారా ఏమి ప్రారంభం అవబోతుంది, ఈ మూడు విషయాలను లోతుగా ధ్యానం చేయడానికి మనకు ఇప్పుడు సమయం సరిపోదు. ప్రభు చిత్తమైతే మరొకసారి నేను మాట్లాడతాను. అయితే ఈరోజు క్లుప్తంగా నేను కొన్ని విషయాలు మాత్రమే మీతో పంచుకుంటాను. మొట్టమొదటిగా బైబిల్లో తండ్రి అనే దేవుడు సమాప్తమైనది అని అన్నారు. దేవుని ప్రజలారు చూడండి, లేఖన భాగం ఆది కాండము 2వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని చూస్తే, ఆకాశము భూమియు వాటిలోనున్న సమస్తము సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. దేవుని ప్రజలారా, మానవుని యొక్క మనుగడకు మానవునికి కావలసిన సమస్తమును కూడా ఆకాశమందు గాని భూమి అందు గాని భూమి మీద భూమి క్రింద గాని మానవుడికి ఏది అవసరమో ప్రతి దాన్ని మానవుడి కొరకు మానవుడిని పుట్టించక మునిపే దేవుడు సృష్టించి పెట్టాడండి. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ! దేవుడు తండ్రి అయిన దేవుడు మానవుని కొరకు సమస్తమును సృష్టించిన తర్వాత ఆయన విశ్రమించాడు. లేకపోతే ఆయన సమస్తమును 7 దినములలోగా సృష్టిని సృష్టించి ఆయన ముగించాడండి. దేవుని ప్రజలారా, ఈ రోజున మానవుడు అనుకుంటున్నాడు, నేను ఏదో కనిపెడుతున్నాను, నేను అంటే మానవుని యొక్క మనుగడ కొరకు మానవుడు ఏవో కొత్తవి కనిపెడుతున్నానని మానవుడు అనుకుంటున్నాడు. కానీ లేదు, మానవుడు కొత్తది కనిపెట్టింది ఏమీ లేదు. మానవుని కొరకు దేవుడే ఆల్రెడీ చాలావి ఆయన సృష్టించి ఆయన సమాప్తపరిచాడు. వాటిని మానవుడు ఇప్పుడు చాలా విషయాలు తెలుసుకుంటున్నాడు అంతే తప్ప మానవుని యొక్క మనుగడ కొరకు సృష్టించింది ఏదీ లేదండి. అయితే దేవుడే మానవుని యొక్క క్షేమము కొరకు, మానవుని యొక్క మనుగడ కొరకు ఆయన సృష్టిలో అంతటిని సృష్టించి ఆయన సమాప్తము లేకపోతే ఆయన ముగించి ఆయన విశ్రమించాడు. దేవుని ప్రజలారా, మరి తండ్రి అయిన దేవుడు సమాప్తము లేకపోతే సృష్టిని సృష్టించటం సమాప్తమైనది లేకపోతే విశ్రమించెను. దాని తర్వాత ఏం జరిగిందంటే ప్రారంభం జరిగింది. ఏమి ప్రారంభం జరిగింది? మానవుడు దేవునిని ఆరాధించుట ప్రారంభమైంది. మానవునికి దేవుడు ఆయనతో సహవాసం చేయటానికి, దేవుణ్ణి ఆరాధన చేయటానికి 7వ దినమును మానవుడికి దేవుడు అనుగ్రహించాడండి. 7వ దినమును మానవుడు దేవుణ్ణి ఆరాధన చేసే భాగ్యమును దేవుడు మనిషికి ఇచ్చాడు. దేవుని ప్రజలారా, మానవుడి జీవితంలో దేవునితో సహవాసము గడపటము, మానవుని జీవితంలో దేవుణ్ణి ఆరాధించటాన్ని 7వ దినాన్ని దేవుడు మానవునికి అనుగ్రహించండి. దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13, 14 వచనాలు కనుక మనం చూస్తే, విశ్రాంతి దినము మనోహరమైన దినమనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదని అనుకొని దానిని ఘనముగా ఆచరించని ఎడల నీకిష్టమైన పనులు చేయక వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీవు అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఏమి ప్రారంభమైందంటే, దేవుడు మానవునికి ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించే ఆ ఆచరణ లేకపోతే దేవునితో సహవాసము గడిపే అది ప్రారంభించాడండి తండ్రి అయిన దేవుడు. మానవునికి దానిలోనే ఆశీర్వాదం ఉంది. దేవుడిచ్చినటువంటి విశ్రాంతి దినమున దేవునితో ఆ సమయాన్ని గడుపుట ద్వారా, దేవుని ఆరాధించుట ద్వారా, దేవునిలో సంతోషించుట ద్వారా మానవునికి ఎంతో దేవుని ఉంది. మానవుడు దానిని బట్టి ఆశీర్వదించబడతాడు. మరి ఈ రోజున దేవునితో సహవాసం గడపడానికి నీవు ఇష్టపడుతున్నావా? దేవుని సన్నిధికి వెళ్ళడానికి నీవు ఇష్టపడుతున్నావా? నీ ఆశీర్వాదం నీ కష్టార్జితంలో లేదు. దేవుడు నియమించిన విశ్రాంతి దినములను నీవు పాటించుటలోనే ఉంది. విశ్రాంతి దినము శనివారమా ఆదివారమా ఆ టాపిక్ నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోవట్లేదు. అయితే దేవునిని ఆరాధించుట, దేవునితో సమయము గడుపుట నీవు చేసినప్పుడు నీ జీవితము బాగుపడుతుంది, నీ కుటుంబము పోషించబడుతుంది.
నీ ఉద్యోగాన్ని బట్టి కాదు నువ్వు పోషించబడేది. అలాగని సోమరిగా ఇంట్లో ఉండమని నేను చెప్పట్లేదు. కానీ దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినమును నీవు ఆచరించుట ద్వారా, ఆచరించుటంటే ఆయన్ని ఆరాధించుట ద్వారా, ఆయనతో సమయం గడుపుట ద్వారా నీ జీవితంలో ఎంత దీవెన ఉందో నేను చెప్పలేను. మానవుని కొరకు దేవుడు సృష్టిలో కావలసిన వాటన్నిటినీ ఆయన సంపూర్ణంగా సృష్టించి ముగించిన తర్వాత మానవుని జీవితంలో దేవుణ్ణి ఆరాధన చేయటాన్ని దేవుడు ప్రారంభించాడు. రెండవది, తండ్రి అయిన దేవుడు ఆయన ముగించిన తర్వాత ఏమి ప్రారంభించబడిందంటే మానవుడు ఈ లోకమును ఏలుబడి చేయట ప్రారంభించబడింది. ఆదికాండము 1:26 28 కనుక చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునండి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుని ప్రజలారా, దేవుడైన తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద సృష్టి అంతటిని సృష్టించిన తర్వాత, ఆయన మానవుని సృష్టించిన తర్వాత మానవునికి విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు, దేవుని ఆరాధన చేయడానికి, మానవునికి దీవెనకరంగా ఉండటానికి. రెండవదిగా ఏది ప్రారంభమైందంటే మానవుడు దేవుని స్వరూపంలో ఉన్నాడు కనుక ఈ సృష్టిని ఏలుబడి చేయటం ప్రారంభమైంది. అందుకనే ఆదాము ఆయన ఏ జంతువుకు ఏ పేరు పెట్టితే ఆ పేరే దానికి కలిగింది. ఎందుకంటే దేవుని స్వరూపంలో మానవుడు ఉన్నాడు కనుక మానవుడికి దేవుడు ఆకాశమందున్న వాటి మీద, ఎగురుచున్న వాటి మీద కానీ, ఇదిగో సముద్రంలో ఉన్న వాటి మీద కానీ, భూమి మీద ఉన్న వాటి మీద కానీ, అవి ఎంత క్రూరమైనవైనను, అవి ఎంత పెద్దవైనను, వాటన్నిటిని ఏలుబడి చేసే అధికారము మానవుని జీవితంలో ప్రారంభమైంది. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! తండ్రి అయిన దేవుడు మానవుని యొక్క కావలసిన సమస్తము, మానవుడి భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించాలో అన్ని సంవత్సరాలకు కావలసిన సమస్తమును సృష్టించి ముగించాడు. మానవుని జీవితంలో దేవునితో సమయాన్ని గడపటం ప్రారంభించాడు. ఆరాధన దినాన్ని ప్రారంభించాడు దేవుడు. అదేవిధంగా మానవుడు ఏలుబడి చేయాలని మానవునికి అధికారాన్ని దేవుడు ప్రారంభించాడు. దేవుని ప్రజలారా, రెండవదిగా కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అని ఆయన పలికారు. యోహాను సువార్త 19:30 యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ సమాప్తమైనదనే మాట గ్రీకు భాషలో అర్థం ఏంటంటే పూర్తిగా చెల్లించెను. మీకు ఒక ఆశ్చర్యమైన విషయము, ఒక అద్భుతమైన విషయం నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి సమాప్తము చేశారంటే, ఆదాము దగ్గర నుంచి తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు ఎంతమంది అయితే మానవులు పుట్టారో వారి అందరి పాప క్షమాపణ కొరకు ఆయన వెల చెల్లించి ఆయన సమాప్తము అని పలికారండి. నీవు పుట్టక మునిపే, నీవు ఈ భూమి మీదకి రాక మునిపే నీ గురించి, నీ పాపముల కోసము ఆయన కల్వరి శిలువలో సమాప్తమైనది అని పలికారు. యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనదని ఆ మాట పలికినప్పుడు నువ్వు ఇంకా పుట్టలేదు. కానీ ఆయన భవిష్యత్తు జ్ఞానమును ఎరిగిన దేవుడు కనుక, ఇదిగో ఈ కాలంలో నువ్వు పుడతావని, ఈ కాలంలో నీ పాపముల కొరకు కూడా ఆయన సిలువలో వెల చెల్లించి సమాప్తమైనది అని చెప్పారు. అక్కడ నీ పేరు పెట్టుకో. నీ జీవితానికి కావలసిన క్షమాపణకు కావలసినటువంటి వెలను ఆయన సిలువలో సమాప్తపరిచారు. ఇంకా ఈ రోజు ఈ మాటను ధ్యానం చేస్తున్న మన జీవితంలో, మన తర్వాత కూడా ఇంకా ఎంతమంది అయితే పుట్టబోతున్నారో వారందరి పాప క్షమాపణ కొరకు కూడా ఆయన సిలువలో వెల చెల్లించి సమాప్తపరిచారండి. ఎంత గొప్ప దేవుడు! నేను మళ్ళీ చెప్తున్నాను, ఆదాము దగ్గర నుంచి యేసు సిలువ దగ్గర దాకా, సిలువ తర్వాత మళ్ళీ ఆయన తిరిగి ఈ భూమి మీదకి వచ్చేంత వరకు ఎంతమంది అయితే ఆయనను అంగీకరిస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి అందరి పాప క్షమాపణ కొరకు ఆయన క్రయధనముగా సిలువలో వెల చెల్లించి, ధర్మశాస్త్రం ఏమి కోరుకుందో దాన్ని ఆయన వెల చెల్లించి సమాప్తం అని చెప్పారు. ఎంత గొప్ప దేవుడండి యేసుక్రీస్తు ప్రభువారు! నీ జీవితము కొరకు ఆయన సిలువలో వెల చెల్లించారు. వెల చెల్లించి ఇదిగో సమాప్తమైంది అని చెప్పారు. దేవుని ప్రజలారా, ఆయన సమాప్తమైనదని చెప్పిన తర్వాత మరి మానవుని జీవితంలో ఏమి ప్రారంభమైందంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమని చెప్పిన తర్వాత మానవుని యొక్క జీవితంలో పునరుద్ధానము ప్రారంభమైందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో,
ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడిను. మానవుని యొక్క జీవితానికి ఇదిగో పునరుద్ధానం అనేది యేసుక్రీస్తు ప్రభు శిలువలో సమాప్తము అని చెప్పిన తరువాత మానవునికి యేసు పునరుద్ధానము చెందుట ద్వారా మానవునికి కూడా పునరుద్ధానము ప్రారంభమైంది. సమాప్తం అని చెప్పిన తర్వాత ఏమి ప్రారంభమైందంటే ఇదిగో పరిశుద్ధాత్మ కుమ్మరింపు మానవుని యొక్క జీవితంలో ప్రారంభమైంది. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ క్రొత్త నిబంధనలు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం 3, 4 వచనాలు కనుక మనం చదివితే పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వారి మీద వ్రాలగా ఆ దినము నుంచి వారు బహు బలముగా దేవుని పనిలో ముందుకు వెళ్ళారు. ఇదిగో దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో సమాప్తమనే ఆ మాట పలుకటాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు ఆయన చెప్పాడు. ఇదిగో నేను వాగ్దానము చేయబడిన ఆత్మను నేను పంపిస్తానని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు వారు సమాప్తం చేయటాన్ని బట్టి వాగ్దానము చేయబడిన ఆత్మ కుమ్మరింపు ప్రారంభమైంది. దేవుని ప్రజలారా, ఎంత ఇదిగో అగ్ని జ్వాలల వంటి నాలికలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై యేసు సమాప్తమైనదని చెప్పటము ద్వారా మానవుని యొక్క జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క కొమ్మరింపు ప్రారంభమైంది. ఇంకా యేసు సమాప్తము చేసిన తర్వాత ఏమి ప్రారంభమైంది అంటే సువార్త ప్రారంభమైందండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా రాయబడింది, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. యేసు క్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఇదిగో ఈ శపించబడినటువంటి భూమి కొరకు, శపించబడినటువంటి మానవుల కొరకు ఆయన వెల చెల్లించి ఆ శాపము నుంచి విడిపించడం కొరకు ఆయన సంపూర్ణముగా ఆయన సిలువలో యాగము చేశారో, ఎప్పుడైతే ఆయన సంపూర్ణముగా సమాప్తము చేశారో వెంటనే ఇక్కడి నుంచి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ఏంటా సువార్త అంటే ఆయన మరణము, ఆయన పునరుద్ధానము గూర్చినటువంటి సువార్త, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి రక్షణ కలుగుతుందనే ఆ వార్త ప్రారంభించబడిందండి. ఈ లోకంలో ఎన్నో వార్తలు ఉన్నాయి. ఏ వార్త మానవునికి సంతోషాన్ని ఇవ్వలేదు, రక్షణ ఇవ్వలేదు. కానీ యేసు క్రీస్తు ప్రభువుని గురించినటువంటి వార్త, యేసు మరణించాడని నీ పాపముల కొరకు, యేసు మరణాన్ని చేసి తిరిగి లేచాడు, యేసు క్రీస్తు ప్రభు వారు తిరిగి రాబోతున్నారు, యేసునందు విశ్వాసం ఉంచితే ఇదిగో పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుందని ఈ వార్త అనేక జీవితాలు కడుతుంది, అనేక జీవితాలని రక్షణలోనికి తీసుకుని వస్తుంది. సో యేసు క్రీస్తు ప్రభు వారు సమాప్తము అని అన్న తర్వాత ఏమి ప్రారంభమైందంటే సువార్త ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అని అన్న తర్వాత మానవునికి రక్షణ ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అని అన్న తర్వాత మానవుని యొక్క స్వస్థత ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సమాప్తమైంది అని అనటాన్ని బట్టి మానవుడికి దేవుని సన్నిధిలోనికి నేరుగా వెళ్ళి క్రీస్తునందు ఆరాధన చేసే ఆ ప్రవేశము ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అని అనడాన్ని బట్టి మానవునికి నిజమైనటువంటి ఆశీర్వాదము ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సమాప్తమైనది అనే ఆ మాటలను బట్టి అపవాది యొక్క పతనము ప్రారంభమైంది. దేవుని ప్రజలారా, యేసు సిలువలో ఇక ఏ పాపము నీ మీద ఏలుబడి చేయకూడనట్లుగా, ఇక ఏ శాపం నీ మీద ఏలుబడి చేయకూడనట్లుగా, ఇక ఏ పాపము నీ మీద ఏలుబడి చేయకుండునట్లుగా పాపమునకు కావలసిన ప్రాయశ్చిత్తమును సిలువలో వెల చెల్లించి ఆయన సమాప్తమైనది అని చెప్పారండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడండి. అటువంటి గొప్ప దేవుడిని కలిగిన మనము ధన్యులము. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా సమాప్తం అని చెప్పబోతున్నాడండి. ఇది లిటరల్ గా ఉండదు, కానీ ఆ భావం వస్తుంది. ఎలాగంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనము, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇదిగో మానవుల్లో నుంచి ఉండి ఆయన మానవులు వాడుకొని ఆయన ఇప్పుడు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఇక సువార్తను ప్రకటించి ప్రకటన అయిపోయింది అని చెబుతారో ఇక అంతం వచ్చేస్తుందండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో సమాప్తం అని చెప్పక మునిపే ఇదిగో నీవు సువార్తను ప్రకటించగలగాలి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సమాప్తం అని చెప్పక మునిపే దేవుని కొరకు నీవు నిలబడి పని చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సమాప్తం అని చెప్పక మునిపే దేవుడు నీకు ఇచ్చిన వరములను దేవుని యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీవు వాడటం మొదలు పెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు సమాప్తం అయిపోయింది, ఇక సమయము సమాప్తం అయిపోయింది అని చెప్పక మునిపే నీ జీవితంలో దేవుని కొరకు నీవు సమయాన్ని వెచ్చించడం ప్రారంభించు.
దేవుని కొరకు నువ్వు ఏదైనా పని చెయ్యాలనుకుంటే ఆ పనిని పరిశుద్ధాత్ముడు సమాప్తమైందని అనకమునిపే నువ్వు ప్రారంభించు. ఎందుకంటే ఆయన కనుక సమాప్తమైందంటే ఇక అంతం వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు ఏమి చేయడానికి ఉండదు. బైబిల్లో ఒక మాట రాయబడింది, దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో, తన సొంత కాలమందు బయలుపరచబడవలని వాడిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఎప్పటికీ క్రియ చేయుచున్నది గాని ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. దీని గురించినటువంటి చాలా చాలా వివరణలు ఉన్నాయి. అది ఒక దేవదూతని, లేకపోతే కొంతమంది పరిశుద్ధాత్మని. కానీ చాలా మంది విశ్వసించేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ధర్మ విరోధి రాకుండా ఆయన అడ్డగిస్తున్నాడని చాలా మంది బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. దేవుని ప్రజలారా, ఇదిగో ధర్మ విరోధి రాకమునిపే పరిశుద్ధాత్మ దేవుడు వాడిని అడ్డగిస్తున్నాడు. ఎందుకు అడ్డగిస్తున్నాడంటే ఆయన ఇదిగో నీకు నాకు ఇచ్చినటువంటి ఆ వరాలను నువ్వు వాడాలని, ఇదిగో నువ్వు కూడా సువార్తను ప్రకటించి దేవుడు నీకు ఇచ్చిన పనిని నీవు సమాప్తమని నువ్వు కూడా చెప్పగలగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సమాప్తం అయిపోయింది అని చెప్పక మునిపే దేవుని కొరకు నువ్వు ధనాన్ని వెచ్చించాలంటే వెచ్చించు. దేవుని రాజ్యము కొరకు, దేవుని యొక్క సంఘము క్షేమాభివృద్ధి కొరకు నీవు ఏది చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. ఆయన సమాప్తం అయిపోయిందని గనుక చెప్పినట్లయితే నువ్వు నేను చేయడానికి ఏమీ ఉండదు. దేవుని ప్రజలారా, ఇదిగో ఇంకా నీవు రక్షణ లేకుండా ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఒకవేళ సమాప్తం అయిపోయింది సమయం అంటే నీవు ఇంకా గుండెలు బాదుకున్న చేసేదేమీ లేదు, నీకు నరకమే. దేవుని ప్రజ, దేవుడు నీకు ఇచ్చిన అవకాశంలోనే రక్షణలోనికి రా. నీ జీవితాన్ని మార్చుకో. దేవుడు నీకు ఇచ్చిన అవకాశంలోనే పరిశుద్ధాత్మ ముగించబడిందని ఆయన కనుక పలికితే నీ క్షమాపణకి అవకాశం లేదు. రక్షణ లేకపోతే రక్షణ పొందుకో. దేవుని పని చేయకుండా నువ్వు ఖాళీగా ఉంటున్నావేమో, దేవుని పని చేయడానికి నీ సమయాన్ని వెచ్చించి, నీ బలాన్ని వెచ్చించు. దేవుని కొరకు నిలబడు. తండ్రి అనే దేవుడు సమాప్తమైనదని చెప్పటాన్ని బట్టి దేవుడు విశ్రాంతి దినాన్ని మానవుడికి ఇచ్చాడు. ఎంత అదృష్టం అంటే దేవుని ఆరాధన చేయటానికి, దేవునితో సమయాన్ని గడపటానికి, విశ్రాంతి దినాన్ని ఆచరించడం అంటే దేవునితో సమయాన్ని గడిపితే గొప్ప చేస్తుంది. గొప్ప చేయటం అనేది మన జీవితంలో జరుగుతుంది అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండోది, తండ్రి అనే దేవుడు సమాప్తం చేసిన తర్వాత మానవుడు ఏలుబడి చేసే ఆ అధికారాన్ని ప్రారంభించాడు దేవుడు. రెండవదిగా కుమారుడు సమాప్తమైనదని చెప్పాడు. ఏమి ప్రారంభమైందంటే పునరుద్ధానము ప్రారంభమైంది, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రారంభమైంది, సువార్త ప్రారంభమైంది, మానవునికి రక్షణ ప్రారంభమైంది, అపవాది యొక్క పతనము ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సమాప్తమని చెప్పిన తర్వాత ఇంకా మనం చేసేది ఏమీ ఉండదు. కాబట్టి ఈ రోజున ఈ 3 మాటలు, వీటిని గురించి బిబిలికల్గా చెప్పడానికి అనేకమైన సంగతులు ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు చెప్పడానికి నాకు టైం సరిపోవట్లేదు. తర్వాత ఎప్పుడైనా నేను చెప్తాను. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు సమాప్తము చేయగలుగుతున్నావా? నీకు ఇచ్చిన పని మాత్రమే. నీ యొక్క స్థాయి ఏంటో దేవునికి తెలుసు, నీ స్థితి ఏంటో దేవునికి తెలుసు. నీ స్థితికి, నీ సామర్థ్యానికి తగినంత పని ఏదైతే ఇచ్చాడో ఆ పనిని సమాప్తము చేశాను, సంపూర్ణంగా చేయగలిగానయ్యా అని నువ్వు చెప్పగలగాలి. ఆ పని నువ్వు సంపూర్ణంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. తండ్రి అనే దేవుడు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఏ పని అయితే ఇచ్చారో ఆ పనిని నువ్వు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఎందుకు నువ్వు పని చేయకుండా ఉంటున్నావు? దేవుని పని చేయడానికి నీ నడుమును బిగించుకో, నీ మనసును నిబ్బరం చేసుకుని దేవుని కొరకు నిలబడు. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృపలోనికి నిన్ను నన్ను నడిపించునుగాక. ఆమేన్.